శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. అది ఎప్పుడు అర్థమైందో ఇంకా ఐడెంటిటీ అహంకారం లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు ఏది చేసినా అన్నీ మనం చేసినట్టే. కాబట్టి మొత్తం ఈ సృష్టి అంతా ఒక్కటే అని తెలుసుకునే ఏంటంటే సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అని తెలుసుకునే స్థితి గజలక్ష్మి వల్ల. అంటే అహంకారం పూర్తిగా పోతుంది. ఎప్పుడైతే అహంకారం పోయిందో వెంటనే వచ్చేది ఏంటంటే ధైర్యం. అందుకే ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి అంటే అర్థం ఏమిటంటే అసలు అహంకారం ఎందుకు వస్తుంది అంటే మనం అంటే ధైర్యానికి అహంకారానికి మధ్యలో ఏంటి అంటే అసలు అహంకారం రావడానికి కారణమే మన లోపల ఉన్న భయం. ఆ భయానికి కారణం ఏమిటి అని అంటే భయం వల్లే ఏంటంటే మనకు భయం. ఆ భయాన్ని మనం ఎవరికి చూపించకుండా ఉండడానికి మనం ధైర్యవంతులు అని చెప్పుకోవడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, ఈగోయిస్టిక్గా గర్వంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడుతున్న మనకి ధైర్యలక్ష్మి ఏం నేర్పిస్తుందిట అంటే అసలు మనలో ఏం భయం ఉందో తెలుసుకునేటట్టు చేస్తుందిట. ఆ భయం ఎప్పుడైతే అర్థమైందో, మనలో ఉన్న భయం మనకి ఎప్పుడైతే అర్థమైందో వెంటనే దాన్ని ఎంత బాగా తీసేయచ్చో కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ అసలు భయం ఎందుకు వస్తుంది అంటే ఈ సృష్టిలో ఏ జీవైనా సరే అమ్మ కడుపులోంచే బయటకు వస్తుంది. ఈ తల్లి కడుపులో ఉన్నన్ని రోజులు 9 నెలల కాలం పాటు ఏంటిటంటే హాయిగా అమ్మ కడుపు చాలా చిన్నగా ఉంటుంది, చీకటి. ఇంత చీకట్లో చిన్న కడుపులో లోపలంతా మురికిగా ఉన్నా కూడా యథేచ్ఛగా హాయిగా తిరిగాము అంటే ఒకే ఒక కారణంట 9 నెలలు ఏంటి అంటే మా అమ్మ నాతో ఉంది అంటే ఆ సెక్యూరిటీతో మాత్రమే హాయిగా ఆనందంగా 9 నెలలు ఆ పొట్టలో ఉంటాం. తీరా 9వ నెల అవగానే ఎప్పుడైతే బయటకు వచ్చామో ఈ తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం ఫస్ట్ కట్ చేస్తారట. కట్ చేయగానే మనకు అర్థమయ్యే ప్రదేశం ఏమిటి అంటే మనం లోపల నుంచి వచ్చినప్పుడు అమ్మ పొట్ట చాలా చిన్నది, కానీ బయటకు వచ్చేసరికి ఇంత పెద్ద అంటే వ్యాపక చైతన్యం అంటే ఎంతో పెద్ద విశాలమైన ప్రదేశానికి వచ్చాం. ఈ విశాలమైన ప్రదేశం కూడా లోపలంతా చీకటిగా ఉంది, బయటకు వచ్చేసరికి వెలుగుగా ఉంది. ఈ లోపలంతా మురికిగా నీరుగా ఉంది, ఇదంతా డ్రైగా ఉంది. దానికి తోడు మనం పుట్టామని చూడడానికి కొన్ని ఆకారాలు వస్తాయి. అంటే బాబాయిలు పిన్నులు అందరూ చూడడానికని వస్తారు మనం పుట్టామని సెలబ్రేషన్స్తో. వీటన్నిటినీ ఒకేసారి కొత్తగా చూసేసరికి నాతో ఏం లేదని తెలుస్తుందిట అంటే అమ్మ లేదు. ఎందుకంటే అమ్మకి బిడ్డకి దాన్నే బొడ్డు కోయడం అంటారు. ఎప్పుడైతే కోసారో తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అన్నది విడిపోయేసరికి ఇంత ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అన్న భయంతో పెరుగుతాంట. ఆ భయం ఎప్పుడైతే మనకు అర్థమైందో అంటే ఈ సృష్టి మొత్తం నేను అసలు ఒంటరిదాన్ని కాదు అని ఎప్పుడైతే అర్థమైందో దాన్నే ధైర్యము. ఎందుకంటే ఒంటరితనం అన్నది అన్ని వదిలేస్తాం. ఎందువల్ల ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో ఒంటరితనం అన్నది పోతుంది. ఈ సృష్టి అంతా నాతోనే ఉంది అంటే ఒక్కొక్క దాంతో కలవడము అన్నది వస్తుంది. అప్పటి వరకు మనకి రాంది ఏంటి అంటే అందరితో కలిసి ఉన్నట్టు ఉంటాం, కానీ ఎప్పుడు మన లోపలంతా వ్యాపారం మనం చేస్తూ ఉంటాంట. ఈ వ్యాపారం అంతా ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో ఈ సృష్టి అంతా ఒకటే అన్నది ఎప్పుడైతే గజలక్ష్మి వల్ల అర్థమైందో ఒక్కొక్క దాంతో మనం కలిసి ఉండడము అన్నది వస్తుంది ధైర్యలక్ష్మి వల్ల. వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లక్ష్మి చూడండి, సంతానలక్ష్మి. సంతానలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే సంతానం అంటే అర్థం ఏమిటి అంటే జనరల్గా మన వాడుక భాషలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళని సంతానలక్ష్మి అని పిలవడం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఎక్కువ మంది మీకు ఎంతమంది పిల్లలు పుట్టారు అన్నది కాదుట. సంతానలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే మీరు అమ్మ అయ్యారా లేదా అన్నది ఇంపార్టెంట్. అమ్మ అవడం అంటే అర్థం ఏమిటి అంటే మనకి పిల్లలు పుట్టడం వేరు, మనం అమ్మ అవ్వడం వేరు. మనకు పిల్లలు పుట్టడం అంటే అర్థం ఏమిటి అంటే పిల్లలు పుడితే వాళ్ళు ఒక్కళ్ళనే స్వార్థంగా ఇదే నా పిల్ల అని అనుకుని స్వార్థంగా బతకడం ఒక టైపు. కానీ ఈ సృష్టి అంతా మన పిల్లే అని అర్థం చేసుకునే స్థితి ఎవరి వల్ల వస్తుంది అంటే సంతానలక్ష్మి వల్ల వస్తుంది. అది ఎందుకు రావాలండి అని అంటే ఈ సృష్టి అంతా మన పిల్లే అంటే అర్థం ఏమిటి అంటే మనం ఏ పని చేసినా సరే ఇష్టంగా చెయ్యాలి. ఎందుకు అని అంటే చాలామంది చూడండి చాలా డిస్రెస్పెక్ట్ ఏంటి, ఏ పని చేసినా డిస్రెస్పెక్టే. అంటే జాబ్కి వెళ్ళినా ఆ జాబ్ ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళు జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నానండి, పొద్దున్నే లేచి అందుకే వెళ్ళాలి అంటే ఇష్టంగా వెళ్ళరు, ఆఫ్ మైండ్తో వెళతారు. అలా వెళ్తే లైఫ్లో ఏముండదు అని అంటే గ్రోత్ అన్నది ఉండదు. కానీ నువ్వు ఎంత ఇష్టంగా చేస్తావో, ఎందుకంటే ఇక్కడ రెండు ఉంటాయండి. అదేంటి అంటే ఒకదాన్ని ఫ్యాషన్ అంటారు, రెండో దాన్ని ప్యాషన్ అంటారు.
మామూలుగా 99% ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారు అంటే ఫ్యాషన్తోనే ఉంటారు. ఫ్యాషన్ అంటే అర్థం ఏమిటి అంటే ఆ పని చెయ్యాలి కాబట్టి చేస్తాను, లేకపోతే నా డెస్టినీ అదే అనుకుని చేసేవాళ్ళు చాలామంది. దానివల్ల ఏంటి అంటే మనకు ఆ పనిలో పూర్తిగా అంటే ఇమ్మర్స్ అవ్వం, అంటే పూర్తిగా దాంట్లో కలిసిపోవన్నమాట. కలిసిపోకుండా ఏం చేస్తూ ఉంటామంటే మన అవసరం అంటే నాకు ఇది కావాలి కాబట్టి ఇది చేస్తున్నాను. అదేదైనా కానివ్వండి, ఏంటంటే మానవుడు పడిపోయేది రెండు చోట్ల. ఒకదాన్ని ఏమంటారు అని అంటే డబ్బులు, రెండో దాన్ని ఏమంటారు అంటే కీర్తి ప్రతిష్టలు. ఆ రెండిట్లో దేనికోసమో ఒక దానికోసం కనుక చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఫ్యాషన్ అంటారండి. ప్యాషన్ అంటే అర్థం ఏమిటి అని అంటే వేటితోనూ మనకి సంబంధం లేదు, అది నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. అప్పుడు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈవెన్ నా శరీరం నాకు సహకరించకపోయినా కూడా లోపల ఉన్న ఉత్సాహం ఏం చేస్తుంది అంటే నేను చేస్తున్న పనిని ఏదో విధంగా చేసేటట్టు చేయిస్తుంది. అంటే దాని మీద పూర్తిగా మనకి ఏముంటుంది అంటే పట్టు ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి అంటే ఆ అనుభవం అన్నది ఏదైతే ఉందో దాన్నే సంతాన లక్ష్మి అంటే. ఏది చేసినా సరే ఇష్టంగా ఎప్పుడైతే చేస్తున్నామో అంటే ఈ సృష్టిలో ఒకే ఒక దాన్ని ఇష్టపడితే చాలట, మొత్తం ఈ సృష్టి అంతటిని దాన్నే చూడగలిగే స్థితి వస్తుంది. అది మనకి తెలియచేసింది ఎవరు అంటే రాధాకృష్ణులు. మీరు చూస్తే యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.